హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ పిక్ చూస్తుంటే మనందరి లైఫ్‌కి బాగా సెటిల్ అయ్యేటట్టుంది గదా! అవును. ఎందుకంటే మన లైఫ్‌లో మనం ఎలా అయితే ఒక రోజులో ఉన్న 24 అవర్స్‌లో పార్ట్ టైమ్ జాబ్‌ని, స్టడీస్‌ని లేకపోతే మనకుండే డిఫరెంట్ వర్క్స్‌ని ఒకేసారి మేనేజ్ చేయలేక ఎలా అయితే మనం స్ట్రెస్‌గా ఫీల్ అవుతుంటామో మనకు బాగా క్లియర్‌గా ఇక్కడ ఈ పిక్ చూస్తే అర్థమైపోతుంది. అయితే మనం వీటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అంటే మనకు మెయిన్‌గా వచ్చే పాయింటే ఈ టైమ్ మేనేజ్‌మెంట్. అయితే ఇప్పుడు నేను మీకు ఒక రియల్ లైఫ్ సినారియోని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫాలో అయ్యే టైమ్ టేబుల్‌ని చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ మనం చూస్తే నా టైమ్ టేబుల్ మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతది. మార్నింగ్ 8కి నేను కాలేజ్‌కి రెడీ అయ్యి కాలేజ్‌కెళ్తా. కాలేజ్‌కెళ్ళేసి కాలేజ్‌లో ఇక్కడ చూసుకుంటే 8-12 మళ్ళీ ఆఫ్టర్‌నూన్ 1-5 ఈవినింగ్ వరకు మొత్తం నా కాలేజ్ అవర్స్ ఉండేవి. సో, నేను ఇట్లా కాలేజ్‌లో 5 వరకు ఉండేసొచ్చి ఒక 5-6 కొంచెం గ్యాప్ తీసుకునేదాన్ని. తర్వాత 6-8 అనేది నాకు కొంచెం వర్క్ ఉండేది. పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నప్పుడు. సో, అది ఒక 2 అవర్స్‌లో పెట్టేసేదాన్ని. తర్వాత ఒక 1 అవర్ బ్రేక్ అట్లా తీసుకొని, మళ్ళా ఏం చేస్తామంటే ఏం లేదు, సోషల్ మీడియా అన్నమాట, తెలిసిందే గదా! స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రాము, వాట్సాప్, యూట్యూబ్ దండయాత్ర చేస్తాం. ఇంగా ఈ టైంలో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళా 11 వరకన్నమాట. తర్వాత 12 మార్నింగ్ 7 వరకు పడుకునేదాన్ని. అయితే ఇక్కడ మీరంతా గమనిస్తే నా కాలేజీ, పార్ట్ టైమ్ జాబ్, సోషల్ మీడియా, స్లీప్ ఇది తప్ప ఇంకేం ఉండేది గాదు. అంటే ఫీలింగ్ అన్నమాట. కాలేజీలో చదువుకొచ్చాం గదా! ఇంగేం మనకన్నీ వస్తాయిలే. అది గాక మనము వన్ డే బ్యాటింగ్ ఎగ్జామ్ ముందర సెమ్ ఎగ్జామ్స్ ముందు చదువుకొని రాసేసొచ్చేయడమే ఇంగేముందిలే అన్నట్టు. అయితే కర్మ రిటర్న్స్. అప్పుడు సెమ్ ఎగ్జామ్‌లో నా గ్రేడ్స్ దగ్గర స్టార్ట్ అయినాయి. ఇక్కడి వరకు ఓకే. పార్ట్ టైమ్ జాబ్, కాలేజీ ఇవన్నీ మెయింటైన్ చేయడం. కానీ నా స్టడీస్‌ని కూడా ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. అయితే నేనొకరోజు ఒక న్యూస్ పేపర్‌లో ఒక పిక్ చూసా అన్నమాట. మీకు గూడా చూపిస్తా చూడండి. ఇక్కడ చూస్తే ఏమర్థమవుతుంది? ఒక అబ్బాయి ఒక చెట్టుకి నీళ్లు పోస్తున్నాడు. ఫస్ట్ పిక్. నేను చెప్తా చూడండి ఎక్కడ దేనికి ఏది కంపేర్ చేయాలో. ఇక్కడ అబ్బాయి పోసే వాటర్ మన టైంతో సమానం. ఇక్కడ ఆ చెట్టు అనేది కెరీర్ అన్నమాట. అక్కడ నుంచి వచ్చే ఫ్రూట్స్, ఫ్లవర్స్ అనేవి నెక్స్ట్ మనకి మనం మన కెరీర్ కి సరిగ్గా టైం యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్. ఇది ఫస్ట్ పిక్. సెకండ్ పిక్ చూస్తే ఒక అమ్మాయి గ్రాస్ కి వాటర్ పోస్తుంది. ఇక్కడ గ్రాస్ ఏంటా అంటే మనం యూజ్ చేసే సోషల్ మీడియా లైక్ షేర్ చాట్, స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ అన్నమాట. మనం ప్రెజెంట్ యూజ్ చేసేటప్పుడు మనకు బాగా అనిపిస్తది. ఇప్పుడు గడ్డి ఏంటి ఒక 2 రోజుల్లో పెరిగిపోతది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది యూజ్‌లెస్ థింగ్స్ కి మనం టైం యూజ్ చేసినప్పుడు మనకు గడ్డి లాంటి బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనము మన మన ప్రీషియస్ టైంని మన కెరీర్ కి లైక్ ఈ ట్రీ లాంటి దానికి మనం యూజ్ చేస్తే అప్పుడు మనకి ఫ్రూట్స్, ఫ్లవర్స్ లాంటి మంచి బెనిఫిట్స్ వస్తాయి. మనము నా లైఫ్ ని దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. మనము టైంని ఎంతసేపు ఉపయోగిస్తున్నాం ఏ పనికి? ఇప్పుడు మన స్టడీ ఉందనుకోండి. నువ్వు చదువుతావబ్బా! నైట్ టైము 9-11 పెట్టుకుంటావు చదవాలని. అయితే కానీ నీకేంది ఆ టైంలో ఫోకస్ ఉండదు. కొంచెంసేపు యూట్యూబ్ చూద్దాంలే, కొంచెంసేపు ఇన్‌స్టాగ్రామ్ చూద్దాంలే అనిపిస్తది. అప్పుడు నువ్వేం చేస్తావు? చూస్తూ ఉంటావు. అదే నీకు ఫోకస్ ఉండే టైం ఏంటి? నీకు మంచిగా నీ ఎనర్జీని నువ్వు పెట్టగల టైం ఏంటి? నువ్వు మంచిగా ఎనర్జీగా ఉండగలిగే టైం ఏంటి అని నువ్వు తెలుసుకొని దాన్ని నువ్వు ఆ టైంలో ఈ వర్క్ చేయడానికి ఉపయోగిస్తే కొంచెం బెనిఫిట్ ఉంటదేమో అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ టైం నా టైం టేబుల్ నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నా అంటే చూపిస్తా చూడండి. ఇది నెక్స్ట్ టైం నేను యూజ్ చేసుకున్న టైం టేబుల్. ఇప్పుడు చూడండి. ఇంతకుముందు సేమ్ నేను కాలేజ్‌కి 8కి వెళ్ళి నెక్స్ట్ ఈవినింగ్ 5 వరకు కాలేజ్‌లో ఉన్నట్టే సేమ్. ఇది సేమ్. నెక్స్ట్ పార్ట్ టైమ్ జాబ్ సేమ్ 2 అవర్స్. కానీ ఇక్కడ ఏం చేశా, సోషల్ మీడియా యూజ్ చేసే టైంలో నేను అంతా స్లీప్‌కే పెట్టేశా. ఎంతవరకు ఇప్పుడు 9కి ఎర్లీగా పడుకుంటున్నా కాబట్టి మార్నింగ్ 4 వరకు పెట్టేశా. ఇప్పుడు ఈ 5 నుంచి 7 ఉన్న టైంని నేను స్టడీకి పెట్టా.
ఈ స్టడీకి ఈ టైంలో పెట్టడం వల్ల యూజ్ ఏంటి అని మనం చూస్తే 5 to 7 వరకు నా ఫోకస్ మంచిగా ఉండేది. ఆ టైంలో నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అంటే ఎటువంటి నోటిఫికేషన్స్ రావు. సో నేను అంత ఈజీగా డిస్ట్రాక్ట్ అయ్యేదాన్ని కాదు, ఎనర్జీగా ఉండేదాన్ని. అట్ ఏ టైం నాకు ఫోకస్ కూడా మంచిగా ఉండేది. సో ఎప్పుడైతే నేను ఈ టైం టేబుల్ ఫాలో అయ్యానో, ఎస్ ఐ అబ్జర్వ్ సమ్ గుడ్ రిజల్ట్స్. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, ఎంత టైం పెడుతున్నాం అనేది కాదు, ఎంత ఫోకస్ అండ్ ఎనర్జీ మనం దానికి ఇస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే సరే బాగానే ఉంది, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అని చూస్తే ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. ఫస్ట్ మనం చేసే పనిలో మనకి మంచి ప్రొడక్టివిటీ వస్తుంది. అంటే మన టైంని ఎప్పుడైతే మనం ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకుంటామో బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో మనకి ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. అలాగే ఇంతకు ముందు ఎలా ఉండేది, స్ట్రెస్ అయితే అన్న స్ట్రెస్ ఉండేది. ఎగ్జామ్స్ అప్పుడు 1 డేలో చదవాలని ఎంత స్ట్రెస్ ఉంటది. ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకున్నా, ఇలా ఉన్న టాపిక్స్ ని డైలీ కవర్ చేస్తూ ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ ని అలాగే మన స్టడీస్ ని కూడా బ్యాలెన్స్ అయిపోయింది. అలాగే గోల్ అచీవ్మెంట్, లాస్ట్ కి నా గోల్ ఏంటి, మంచి గ్రేడ్స్ రావడం. ఎస్ ఐ అచీవ్డ్ దట్ టు. నెక్స్ట్ బెనిఫిట్స్ వరకు ఓకే. తర్వాత బానే ఉన్నాయి, కానీ చెయ్యాలంటే మనం అనుకుంటాం కానీ కావు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, దీనికి ఏమన్నా కొన్ని టెక్నిక్స్, టిప్స్, ట్రిక్స్ ఇలాంటివి ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చాలా ఫేమస్ వన్, ఇదే పోమరోడో టెక్నిక్. పోమరోడో అంటే ఇటలీలో ఒక టమాటో అని అర్థం అంట. అయితే దీన్ని ఎలా మనము ఈ పోమరోడో టెక్నిక్ ని యూజ్ చేయాలి అనేది, ఫస్ట్ వీ షుడ్ రైట్ అవర్ టాస్క్ ఇంటూ లిస్ట్. మనం ఏమేమి టాస్క్ చేయాలో ఈ రోజు వాటన్నిటిని ఒక టు డూ లిస్ట్ గా రాసుకోవాలి. ఇది సెకండ్ టాస్క్, ఇది థర్డ్ టాస్క్, ఇది అలా ప్లాన్ చేసుకున్న తర్వాత మనకి నేను చెప్పా కదా పోమరోడో అంటే ఒక టొమాటో అని, ఇది ఒక మెకానికల్ టైమర్. ఒక మెకానికల్ టైమర్ ఈ టొమాటో షేప్ లో ఉన్నదాన్ని యూజ్ చేస్తారు. అయితే ఇదే యూజ్ చేయాలని ఏం లేదు, మనం మన అలారం అయినా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా దీన్ని ఒక 25 minutes కి సెట్ చేసేవాళ్ళు. సెట్ చేసి వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ లైక్ మన ఫోన్ అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ పక్కన వేరే రూమ్ లో పెట్టేసి మీరు ఒక రూమ్ కి వచ్చేయండి. వచ్చి మీ ఫోకస్ అంతా ఒక దాని మీద పెట్టేసి పక్కన ఈ మీరు ఏదైతే టైమర్ పెట్టుకున్నారో అదొకటి మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ స్టాప్ వెన్ టైమ్ ఈజ్ అప్. మీరు ఎప్పుడైతే ఆ టైమర్ అనేది మోతుందో అప్పుడు మీరు మీ వర్క్ ని ఆపేసేయండి. ఆపేసి ఒక 5 minutes మీ ప్రోగ్రెస్ ఇంతసేపు ఏమేమి చేశారు అదంతా మీరు రికార్డ్ చేసుకోండి. ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇప్పుడు చేసిన వర్క్ వల్ల మన టోటల్ వర్క్ ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. బ్రేక్ అంటే మళ్ళీ సోషల్ మీడియాలో మునిగిపోవడం కాదు, లేచి కొంచెం పక్కకు అలా ఇలా తిరిగి ఆ టాస్క్ నుంచి కొంచెం పక్కకు వచ్చేసి మనల్ని మనం కొంచెం నరిష్ చేసుకోవాలి, రిఫ్రెష్ అవ్వాలి మైండ్ ని. నెక్స్ట్ 5 minutes అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వర్క్ కి మళ్ళీ వచ్చేసి ఎప్పుడైతే నువ్వు కంటిన్యూస్ గా ఒక 4 పోమరోడోస్ చేస్తావో ఆ 4th పోమరోడో తర్వాత ఒక లాంగ్ బ్రేక్ తీసుకో, 15 to 30 minutes బ్రేక్. తర్వాత ఈ ప్రాసెస్ ని ఒక డే మొత్తంలో నీ వర్క్ ఫినిష్ అయ్యే వరకు రిపీట్ చేస్తూ ఉండు. ఇదే పోమరోడో టెక్నిక్ అంటే. ఒకేసారి పెద్ద పెద్ద వర్క్స్ ఉన్నప్పుడు స్ట్రెస్ అయిపోయి అంతా ఒకేసారి కంప్లీట్ చేయలేక సతమతం అయిపోతున్నప్పుడు ఇలాంటి టెక్నిక్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒక టాస్క్ కి ఇట్లా 25 minutes పెట్టుకోవాలా, 5 minutes రెస్ట్ తీసుకోవాలంటే ఏం లేదు. కొన్ని టాస్క్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకునేది ఉంటది, ఒక 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 యూనిట్ కి సిలబస్ ఒక 30 minutes చదివేటట్టు ఉంటది. ఇంకొక యూనిట్ కి ఒక 2 hours తీసుకునే అంత సిలబస్ ఉంటది. మీకు సెట్ అయ్యే టైం ని పెట్టుకొని ఆ టైం కి తగ్గట్టు మీరు బ్రేక్ తీసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఒక యూనిట్ అనేది ఒక 60 minutes ఉందనుకోండి, దానికి మీరు 60 minutes వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ కంప్లీట్ చేయాలనుకుంటే కంప్లీట్ చేసి ఆ 60 minutes కి తగ్గట్టు మీరు ఒక 15 minutes బ్రేక్ తీసుకోండి. ఇట్లా ఈ పోమరోడో టెక్నిక్ అనేది. ఇప్పుడు ఒక టెక్నిక్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ టెక్నిక్ ఇంకోటి తెలుసుకుందాము. ఇదే టైం మ్యాట్రిక్స్ అంటారు. చూద్దాం ఇది ఎట్లా చేయాలో. ఇక్కడ చూడండి, టైం మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ మనకుండే టైం ని ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేది.
ఫస్ట్ మనకు ఒక 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 షీట్ తీసుకోండి. ఆ షీట్ లో ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ 4 కేటగిరీస్ వచ్చేలాగా మీరు ఒక షీట్ లో వేసుకొని ఫస్ట్ బోత్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఏమేమి ఉన్నాయి వర్క్స్ అనేది చూసుకోండి. ఇక్కడ ఈ కేటగిరీస్ లో ఎలాంటి వర్క్స్ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం. కొన్ని ప్రెస్సింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి, నీకు ఎప్పుడు అనిపిస్తుంటది అబ్బా చేయలేదు చేయాలి అని. అలాంటివి అంటే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ అయి ఉంటది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ని ఈ ఫస్ట్ కేటగిరీలో. అలాగే ఇంకా ఎలాంటివి అంటే డెడ్ లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ ని నువ్వు రేపు లోపు సబ్మిట్ చేయాలి. అలాంటి డెడ్ లైన్స్ ఉన్న ప్రాజెక్ట్స్ ని, లేకపోతే రీవర్కింగ్, ఇలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ లిస్ట్ లో వేసుకొని దీనికి ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వీటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో ఏంటివంటే ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. ఈ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ అనే కేటగిరీలో ఎలాంటి టాస్క్ వస్తాయంటే మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసే టాస్క్ అన్నమాట. లైక్ ప్లానింగ్ అవ్వచ్చు, అంటే మన ఫ్యూచర్ లో ఏదన్నా చేయాలనుకొని మనం ప్లాన్ చేసుకుంటాం కదా, అలాంటి వాటికి ప్లానింగ్ అయినా, ఏదో ఒక ఎగ్జామ్ ఉంటది నీకు నెక్స్ట్ మంత్, అట్లా అది ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ మంత్ అది నాట్ అర్జెంట్. సో అలాంటి వాటికి ప్రిపేర్ అవ్వడం అన్నా, లేకపోతే నీ పర్సనల్ డెవలప్మెంట్ మీద నువ్వు కొంచెం టైం పెట్టాలనుకున్నా, ఇవన్నీ నీ సెకండ్ కేటగిరీలో వేసుకొని ఈ ఫస్ట్ దాని తర్వాత వీటికి నువ్వు ప్రియారిటీ ఇవ్వు. థర్డ్ది ఏంటంటే నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ కేటగిరీలో ఎలాంటివి వస్తే చూద్దాం. లైక్ ఇంటరప్షన్స్, ఈమెయిల్స్, ఫోన్ కాల్స్. ఇప్పుడు ఈ నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ కేటగిరీలో ఎలాంటివి వస్తాయి చూద్దాము. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతనికి ఒక చిన్న ఇష్యూ వచ్చి ఉంటది, కానీ నువ్వు ఒక ఇంపార్టెంట్ వర్క్ లో ఉండింటావు. అప్పుడు నీకు అదేమవుతుంది, అదొక ఇంటరప్షన్ అవుతుంది. అదొక మైనర్ ఇష్యూనే కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో అలాంటి వాటిని లైక్ సమ్ ఫోన్ కాల్స్ అయి ఉండొచ్చు, సమ్ ఈమెయిల్స్ అయి ఉండొచ్చు, అంటే ఇర్రిలవెంట్ ఈమెయిల్స్ ఆర్ ఇర్రిలవెంట్ ఫోన్ కాల్స్ ని నువ్వు ఈ థర్డ్ కేటగిరీలో వేసుకోవాలి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి నువ్వు ట్రై చేయి, ఎందుకంటే ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈ వేస్ట్. ఏంటంటే నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. ఎలాంటివి? మన టీవీ, లేకపోతే మనం ఒక వర్క్ నుంచి ఎస్కేప్ అవడానికి చేసే యాక్టివిటీస్ అయినా, ఇలాంటివి. ఇవన్నీ నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. ఇలాంటివన్నీ అస్సలు ఇంకా చేయకుండా ఉండడానికి కొంచెం ట్రై చేయండి. ఇది ఒక టెక్నిక్. ఈ కాన్బాన్ టెక్నిక్ లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకుండే యాక్టివిటీస్ అన్నిటిని ఒక లిస్ట్ గా తయారు చేసుకోండి. ఎలా అంటే టు డూ, డూయింగ్ అంటే డన్. అంటే మనం ఏమేం చెయ్యాలనుకున్నాము, ఏమేం చేస్తున్నాము, ఏమేం చేసేసాము, ఇలా వేసుకున్నప్పుడు మనకేంటంటే మనకు క్లారిటీ వస్తుంది. మనం ఏ టాస్క్ ని చేసేసాము, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఈ రోజు అనుకున్నవన్నీ అయ్యాయా లేదా అని ఒక క్లారిటీ వస్తుంది. సో దీనివల్ల మనం కొంచెం ఫోకస్ పెట్టగలం మన వర్క్స్. మనం ఎప్పుడైతే ఇట్లా టాస్క్ ని ఒక రకంగా రాసుకుంటామో అప్పుడు మనకి గుర్తుంటది, అలాగే మనం వాటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇదొక టెక్నిక్. నెక్స్ట్ టెక్నిక్ ఏంటో చూద్దాం. సరే, ఈ టెక్నిక్స్ అన్ని బాగున్నాయి. అయితే ఈ టెక్నిక్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు మంచిగా ఉండాలి కదా. నువ్వు మంచిగా ఉండాలంటే నువ్వు కొన్ని సెల్ఫ్ కేర్ ప్రాక్టీసెస్ నువ్వు తీసుకోవాలి. నువ్వు ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మనం బాగా రోజు ఏముందిలే అనుకునేది ఫస్ట్ ఇది ఎక్సర్సైజ్. మన హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో, మనకి చాలా మంది గొప్ప వాళ్ళు చెప్పింది హెల్త్ ఈజ్ వెల్త్ అని. మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో మనకు అది ఇంకా మంచి ప్రొడక్టివిటీని, మనం ఒక వర్క్ ని చేసే ఎఫిషియన్సీని అన్నిటిని పెంచుతుంది. సో మనం అట్లా హెల్తీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అనేది ఒక మంచి వే అన్నమాట. మనం ఫిజికల్ గా ఎప్పుడైతే మంచిగా ఉంటామో మనం మెంటల్ గా కూడా అదే టైంలో కొంచెం మంచిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మన స్ట్రెస్ ని తగ్గిస్తుంది, మనం ఫిజికల్ వెల్ బీయింగ్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఇదొక ప్రాక్టీస్ ని అలవాటు చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్తీ ఈటింగ్.
మనకు తెలుసు మనం పానీపూరీలు, బర్గర్‌లు, పిజ్జాలు అంటే బాగా ఇష్టమని. కానీ వాటి వల్ల ఏమైతదంటే అవి తిన్నప్పుడు మన గట్ హెల్త్ అనేది పాడవుతది. మన గట్ హెల్త్ అనేది మన బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తదని. సో, మనం ఎప్పుడైతే హెల్తీ ఫుడ్‌ని తీసుకుంటామో అది మన గట్ హెల్త్ బావుంటది. సో, అట్ ఎ టైమ్ మన బ్రెయిన్ కూడా మంచిగా వర్క్ చేస్తదనమాట. సో, మనము మన బాడీని ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్‌తో ఫ్యూయల్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అడిక్వేట్ రెస్ట్. మీరు వినే ఉంటారనుకుంటా. సౌత్ కొరియాలో అనుకుంటా ఒక రోబోట్ అంట 24 అవర్స్ అదే పనిగా వర్క్ చేస్తూ సూసైడ్ చేసుకుందంట స్ట్రెస్ తట్టుకోలేక. ఒక రోబోటే అలా ఉంటే మనకెలా ఉండాలి? సో, మనకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము అలా కాదు నేను ఎంతసేపైనా మేల్కొని చేస్తా నాకేం కాదనుకుంటే మనకు లాంగ్ టర్మ్ లో దాని వల్ల ఇష్యూస్ అనేవి వస్తాయి. సో, మనం రెస్ట్ తీసుకోవడానికి కొంచెం ట్రై చేద్దాం. అంటే ఈ టైంకి పడుకోవడం కరెక్ట్ గా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పెట్టుకొని స్లీప్ కోసం ట్రై చేద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మైండ్ఫుల్ ప్రాక్టీసెస్. మైండ్ఫుల్ ప్రాక్టీసెస్ అంటేనే మన అందరికి అర్థమైపోయి ఉంటది. అదేం లేదు, మెడిటేషనే. మెడిటేషన్ చేయడం వల్ల ఖచ్చితంగా మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ అనేవి తగ్గిపోయి మనం ప్రెసెంట్ చాలా కామ్ గా మన లైఫ్ ని ప్లెజెంట్ గా లీడ్ చేయడానికి మెడిటేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, మెడిటేషన్ ని కూడా అలవాటు చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన హాబీస్ అండ్ ఇంట్రెస్ట్. మనము ఎప్పుడు సోషల్ మీడియాలో ఇరుక్కొని పోకుండా మనకి జాయ్ అండ్ రిలాక్సేషన్ ని తెచ్చే కొన్ని యాక్టివిటీస్ లో ఎంగేజ్ అయి ఉండడం. ఇవి మన సెల్ఫ్ కేర్ ప్రాక్టీస్. ఈ సెల్ఫ్ కేర్ ప్రాక్టీసెస్ ఇదంతా ఓకే, టెక్నిక్స్ ఓకే. కానీ మనం కొన్నిసార్లు ఎంతో గుర్తుంచుకోవాలనుకున్న కొన్ని టాస్క్లు మనకి గుర్తుండవు ఈ టైంకి చేయాలి అని. మరి దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఎస్, దానికి కూడా సొల్యూషన్ ఉంది. అదే క్యాలెండర్ యాప్స్. మనం ఈ క్యాలెండర్ యాప్స్ యూజ్ చేసి కన్వీనియంట్ షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. మన ఈ రోజు ఏమేమి టాస్క్స్, ఈవెంట్స్ చేయాలనుకుంటున్నామో వాటిని ఎఫిషియెంట్ గా ఒక ఆర్గనైజ్డ్ వేలో అరేంజ్ చేసుకొని తర్వాత మనం ఒక చోట ఒక డివైస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ వాచ్, ఫోన్ ఇలాంటివి. అయితే మనం ఆ డిఫరెంట్ డివైజెస్ లో సింక్రనైజ్ చేసుకోవాలి ఈ క్యాలెండర్ ని. అప్పుడు మనం మల్టిపుల్ డివైజెస్ నుంచి ఈజీగా ఈ క్యాలెండర్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ రిమైండర్ నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టుకోవడం వల్ల మనకి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటి నుంచి మనకు అలర్ట్స్ రిసీవ్ అవుతాయి. సో, అట్లా మనం వాటిని ఏమంటే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ మన ఈమెయిల్స్ ని మన క్యాలెండర్ తో ఇంటిగ్రేట్ చేసుకోవడం. అంటే ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఇంకొంచెం బెటర్ ప్లానింగ్ అనేది ఉంటుంది. మనం ఎన్ని టెక్నిక్స్ చూసినా, ఎన్ని టిప్స్ ని ట్రిక్స్ ని ఫాలో అవుదాం అనుకున్నా మనం అందరం చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటో కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రియారిటైజింగ్ అదర్స్ దాన్. మనందరికీ తెలిసిందే, కొంతమందికి అసర్టివ్నెస్ అనేది ఉండదన్నమాట. అసర్టివ్నెస్ అంటే ఏం లేదు, కొన్ని మనకి ఇబ్బంది కలిగించే పనులు ఉన్నా కానీ అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి నో చెప్పము. అంటే మనకి టైం సరిపోదు, మనం ఈ వరకు ఈ టైంలో చేయలేము అనిపించినా కానీ అయ్యో నేను ఇప్పుడు చేయలేనని చెప్తే ఫీల్ అవుతారేమో వాళ్ళు, నేను చేయాల్సిందే అని అనుకో. సో, ఈ అసర్టివ్నెస్ లేని వాళ్ళు వాళ్ళకంటే అవతల వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. కానీ ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి మనం ప్రియారిటీ ఇచ్చుకోవాలి. దాంట్లో సెల్ఫిష్నెస్ అంటూ ఏం లేదు. నీకంటూ నువ్వు ఒక టైం కొని దాని మీద నువ్వు వర్క్ చేస్తూ నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడంలో తప్పులేదు. సో, అవసరం లేని పనులకి నువ్వు చేయాలనిపిస్తే నువ్వు వాటికి ఈజీగా నువ్వు చెప్పడం ఫస్ట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి నాట్ మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ. మా స్టోరీ ర్యాబిట్ అండ్ టాటా ఈ స్టోరీ అన్నమాట. దీంట్లో ఏమైతుంది, ఫస్ట్ ర్యాబిట్ ఏమనుకుంటది, అబ్బా నా స్పీడ్ ఎంత ఉందిలే, అది ఆడ గెలుస్తుంది, హాయిగా నిద్రపోదాం కొంచెంసేపు అని ఒక న్యాప్ వేస్తే అంతలోపే టాటాయిస్ అనేది రెస్ట్ తీసుకోకుండా అలా వెళ్తూ వెళ్తూ చివరికి తన గోల్ అనేది అచీవ్ చేస్తుంది. సో, అట్లనే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్పీడ్ ఈజ్ నాట్ ఎనఫ్. ట్రూ సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ టైం. అంటే మనకి స్పీడ్ ఎంత ఉంది, మనం ఈజీగా 1 hour లో కంప్లీట్ చేస్తాంలే అట్లా అనుకోవడం తప్పు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం టైం ని ఎంత ఎఫిషియంట్ గా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అలాగే ఈరోజు చేస్తాం,
ఇట్లా ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా నెక్స్ట్ మళ్ళీ ఫీల్ అవడం పని చేస్తుంటే బాగుండు ఇట్లా ఫీల్ అయ్యేదానికంటే రోజు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల అప్పుడు మనకు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఏంటంటే నో ద డిఫరెన్స్ బిట్వీన్ మోటివేషన్ అండ్ బర్నింగ్ డిజైర్. ఇప్పుడు నువ్వు ఈరోజు ఒక వీడియో చూస్తావు, బాగా ఫుల్ మోటివేషన్, అసలు ఇంకా నువ్వు తీసి ఇంకా అజ్జాలి ఇజ్జాలి అప్ప ఈ రోజు అంతా చదివేయాలి పొడిచేయాలి అని మొత్తం తీస్తావు. ఒక రోజు అంతా బాగా మోటివేషన్ తో రగిలిపోతావు. నెక్స్ట్ రోజుకి ఏమైందంటే అన్ని లోపల పెట్టేసి మళ్ళా యథావిధంగా మళ్ళా మామూలే అనమాట. మోటివేషన్ అనేది ఒక షార్ట్ పీరియడ్ వరకే వర్క్ అవుతుంది. మనలో మనకి ఒక డిజైర్ ఉండాలి. ఎస్ ఇది నేను చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి అని నీకు ఎప్పుడైతే 24 hours నీ మైండ్ లో ఉంటుందో అప్పుడే నువ్వు ఏదైనా చేయగలవు. ఒక పెద్ద మహానుభావుడు చెప్పాడు అనమాట, చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్ ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. ఎవరు చెప్పారు? ఏపీజే అబ్దుల్ కలాం. మనము సూర్యుని చూస్తాం, అంత కాంతితో అంత బర్న్ అవుతున్నాడు కాబట్టి అలా మెరుస్తున్నాడు. అలాగే మన లైఫ్ లో కూడా మనం షైన్ అవ్వాలనుకుంటే అంతగా మనం కూడా పోయేంత బర్నింగ్ డిజైర్ మనలో ఉండాలి ఒక మంచి గోల్ ని అచీవ్ చేయడానికి. అలా ఒక బర్నింగ్ డిజైర్ పెట్టుకొని దాని మీద వర్క్ చేయాలి. మీకు ఒకవేళ ఈ కంటెంట్ వల్ల మీ టైం ని మీరు మేనేజ్ చేసుకునే కొన్ని టిప్స్, ట్రిక్స్, టెక్నిక్స్, అలాగే కొన్ని మంచి ఐడియాస్ వచ్చాయనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.